గన్నారం మండలం రోటిగూడ గ్రామంలో రోటిగూడ సామాజిక సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. గత సంవత్సరం మహాశివరాత్రి రోజున సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో సామాజిక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు, పండుగలకు విరాళాలు సేకరించి ఆ యొక్క విరాళాలతోని ఆ రోజు రోటిగూడ గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు దాదాపు 50,000కు పైగా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదత్వంతో బాధపడుతున్న వాళ్ళు చూసి గ్రామంలో పేదవాళ్ళు ఉండకూడదని తమ వంతు సాయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వీరు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. సామాజిక కార్యకర్తలు ఉప్పు శ్రీనివాస్, సేపూరి గోపాల్, పాలాజీ శ్రీనివాస్, గాజుల సత్తయ్య, ఒడ్డేటి మల్లేష్, శివనూరి శ్రీనివాస్, పాదం రాజరెడ్డి, నందకమలాకర్, నీరెడ్డి రామన్న, జిల్లపల్లి గోపాల్, నల్లుపు తిరుపతి మరియు గ్రామ సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న చెప్పినట్టు ఇది రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, గల్ఫ్ కార్మికుల ప్రమేయం లేదు, గ్రామస్తుల అందరి ప్రమేయం మేరకు. ఇప్పుడు మన పుట్టినరోజు వస్తే ఇంట్లో పార్టీ చేసుకుంటే 2,000 రూపాయలు వస్తాయి. ఒక 100 పదారు మన తరపున, ఫర్ ఎగ్జాంపుల్ నా పుట్టినరోజు ఉంది, నా తరపున ఈ కమిటీకి ఒక 116 రాయించిన అనుకో, అది నిరుపేదలకు చెందుతుంది. అలాగనే గ్రామంలో ఉన్న ఎవరైనా యువకులు పెద్దోళ్ళు అందరూ బర్త్డే సెలబ్రేషన్, వెడ్డింగ్ యానివర్సరీ, మ్యారేజ్ డే ఇంకేదైనా జరిగినప్పుడు కమిటీకి ఒక 116, మనము పార్టీలని 2,000, 3,000 ఎన్నో ఓడగొడుతున్నాం. ఒక 116 ఇప్పటికీ దాదాపు శివరాత్రి అయితే సంవత్సరం 1,00,000 రూపాయల పైనే జమ అయినాయి. ఇప్పుడు ఒక 50,000 పై చిలుకు వరకు సామాన్ తీసుకురావడం జరిగింది. 20 మందికి ఇప్పుడు మొదటిసారి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇదే కమిటీ ఇంకా బలోపేతం అయితే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఇంకెవరైనా బై మిస్టేక్లో, అంటే మాకు మ్యాక్సిమం తెలిసిన వరకు 20 మందిని మేము తీసుకున్నాం. ఇంకెవరన్నా ఫ్యూచర్లో కూడా ఇంకెవరన్నా అర్హులు ఉంటే కూడా మీ సమాచారం కమిటీకి ఇవ్వచ్చు. అందరూ దాదాపు గ్రామస్తులు అందరూ ఉన్నారు కమిటీలో. మీ సలహాలు సూచనల మేరకు ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. 200 పవర్ కావచ్చు, 500 పవర్ కావచ్చు, 1000 పదారు, 2000 పదారు, ఓ గృహప్రవేశం చేసుకున్నా, ఒక పెళ్లి చేసుకున్నా, ఓ పురుడు చేసుకున్నా, పుట్టెంటికలు చేసుకున్నా, పెళ్లి రోజులైనా, బర్త్డేలైనా, దేనికైనా అందరు ప్రతి ఒక్కరు పార్టిసిపై కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా కొంతమందికి కాలేదు, శివరాత్రి నుండి ఇప్పటివరకు ఇంకా శివరాత్రి రాలేదు, మనం సంవత్సరం కూడా పూర్తి చేసుకోలేదు. దాదాపు మనం 1,00,000 రూపాయల వరకు జమ చేసుకున్నాం. దీన్ని పొదుపుగా జమ చేసుకున్న తర్వాత మంచి ఆలోచనతోటి ఈ డబ్బులు మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే ఆలోచనతోటి నిరుపేద కుటుంబాలకు నా వంతు సహాయం, ఇలా నాదొక రూపాయి అయింది అని ప్రతి ఒక్కరు ఒక గర్వంగా మన రూపాయి పేద కుటుంబాలకు మనం తిరుమల తిరుపతి దేవస్థానాలు వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, యాత్రలు వెళ్తున్నాం, ఎవరికో పెద్ద పెద్ద ఖర్చులు పెడుతున్నాం. ఆ ఖర్చుల్లో భాగంగా మన ఊరి ప్రజలకు మనకు నూనె కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర వస్తువులు ఏదైనా వాళ్ళకు సాయం చేయడానికి ఇది ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ అనేది గ్రామస్తుల అందరిది. ఈ కమిటీలో ఎవరు పెద్దోళ్ళు లేరు, ఈ కమిటీలో ఎవరు చిన్నోళ్ళు లేరు, అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావచ్చు. ఇలా కానోళ్ళు కూడా